హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక పాతకాలం నాటి పద్ధతిలో ప్రిపేర్ చేసే ఈ రోటి పచ్చడిని మీకు కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మన చిన్నతనంలో ఈ రెసిపీ చేసుకొని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు నాకు తెలిసినంత వరకు. కానీ ఈ మధ్య కాలంలో మ్యాగీ, నూడిల్స్ అలాగే పిజ్జా, పాస్తా అట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి. ఇలాంటివి కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి. అప్పుడప్పుడు దీని టేస్ట్ కూడా రుచి చేపియండి. ఎందుకంటే మనం అనుభవించిన చిన్నతనాన్ని వాళ్ళు కూడా అనుభవించేలా చేయాలి కదా! ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి పల్లీల్ని వేపుకున్నానండి. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. ఆ మందపాటి గిన్నె తీసుకున్న తర్వాత అందులో ఇలా మీడియం సైజ్ ముక్కలుగా ఆనియన్స్‌ని 4 ఆనియన్స్ తీసుకున్నాను. మీడియం సైజ్ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అందులోనే మంచిగా ఇట్లా నేను స్టవ్ మీద కూడా పెట్టేసానండి. స్టవ్ వెలిగించి ఈ గిన్నె కూడా పెట్టేసుకొని ఆనియన్స్ ఉన్నాయి కదా! అందులోనే పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. కోసిన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే కారంగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుంది. పిల్లలు తినలేరు అనుకున్నప్పుడు మిక్సీ పట్టేటప్పుడే 2 పచ్చిమిరపకాయలు ఎనిక్కి తీసి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె అయితే యాడ్ చేశాను. నూనె యాడ్ చేస్తేనే ఇందులో మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నూనె ఆ కాలంలో పుష్కలంగా దొరికేది. అంటే పల్లీల నూనె అయినా ఎలాగైనా కొన్ని నూనెలు ఉంటాయి కదా! అవి బాగా దొరికేవి కాబట్టి మంచిగానే యాడ్ చేసుకునేవాళ్ళు కాబట్టి మనం కూడా యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత నేను ఇక్కడ 4 టమోటాలను తీసుకొని వాటిని కూడా మీడియం సైజులోనే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. టమోటా వేయగానే ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగాయి చూసారా? ఇలా వేగినాక ఇందులో మంచిగా ఒక 2 సార్లు అయితే కలిపేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయ పులుపు ఎంత ఉంటుందో అంత యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పల్లీలు అయితే చల్లబడిపోయాయి కాబట్టి వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టే ముందర ఫస్ట్ మనం చింతపండు వేసుకోవాలన్నాం కదా! అందుకనేసి చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే ఉందండి. ఇప్పుడు బాగా వేగాయని అర్థమవుతుంది కాబట్టి ఇంకా స్టవ్ కట్ చేసేసి ఇంకా పక్కనైతే పెట్టేద్దాం. మూత అయితే పెట్టకూడదు. మూత పెట్టకుండానే పక్కన పెడితే సరిపోతుంది. ఆ తర్వాత స్ట ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. మిక్సీ బౌల్ తీసుకొని అందులో పల్లీలని అయితే యాడ్ చేసుకోవాలి. పల్లీలని ఇదిగోండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా అదే ఫైన్ పౌడర్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్నాం కదా! ఈ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వాటినైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకోండి. టేస్ట్ మరింత బాగుంటుంది. ఆ కాలంలో కొత్తిమీర యాడ్ చేసేవాళ్ళు కాదు. నేనైతే కొంచెం హెల్త్ బెనిఫిట్ కోసం అనేసి కొత్తిమీర యాడ్ చేశాను. కావాలనుకుంటే మీరు స్కిప్ చేసేయొచ్చు. ఇంతేనండి. అలాగే మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టాలి. ఎలా అంటే కొంచెం కచాపచా ఉండేటట్టు ఉండాలి. అంటే ఫైన్ పౌడర్ అంటే ఫైన్ పేస్ట్ లాగా అయితే అస్సలు ఉండకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకంతేనండి. ఇంకా ఒక బౌల్‌లో వేడిగా సర్వ్ చేసుకొని ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చట్నీలోకి ఆ చట్నీ పైన కొంచెం ఘీ యాడ్ చేసుకొని తింటే ఉంటది. అబ్బబ్బబ్బా! ఆ టేస్టే వేరబ్బా! ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా పెట్టండి. అలాగే మీరు ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ గైస్. ప్లీజ్ ట్యాప్ బెల్ ఐకాన్.